ఇష్యూ నిజంగా ఉంది సార్. ఇష్యూ ఏంటంటే సార్, గ్రీన్ అంబాసిడర్ కి శాలరీ ఇవ్వాలి. గ్రీన్ అంబాసిడర్ అంటే పాపం వాళ్ళు వచ్చి శానిటేషన్ చూసుకుంటూ ఉంటారు సార్. చాలా తక్కువ శాలరీ అయినా సరే వాళ్ళ ఊరి కోసం వాళ్ళు తక్కువ శాలరీతో పనిచేస్తారు, శానిటేషన్ కోసం పనిచేస్తారు సార్. కానీ కొంతమంది, కొన్ని సర్పంచులు, అందరూ కాదు సార్, కొన్ని సర్పంచ్ అంటే జీతాలు ఇచ్చేటప్పుడు మేము ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి చాలా డిలే చేస్తున్నారు సార్. సార్ 6 నెలల ముందు ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండేది, ఇప్పుడు బాగా తగ్గింది. బట్ ఇప్పటికి కూడా కొన్ని పంచాయతీల్లో సర్పంచులు సంతకం పెట్టట్లేదు సార్ వాళ్ళు శాలరీ ఇవ్వడానికి. ఆ ఒక ఇష్యూ ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లాలో అండ్ ఇంకొక 2-3 జిల్లాలో ఉంది సార్. నెల్లూరులో కూడా ఉంది సార్, చాలా ఇబ్బంది ఎన్ని పంచాయతీల ఇష్యూ. దీనికి ఏంటంటే సార్, గ్రీన్ అంబాసిడర్ శాలరీకి ఆటో అంటే ఇంకా సర్పంచ్ గారి సంతకం లేకుండా ఆటోమేటిక్ గా గ్రీన్ అంబాసిడర్ శాలరీస్ అనేవి రిలీజ్ అయ్యే విధంగా ఒక ప్రతిపాదన అనేది తీసుకురావాలి సార్. అది గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకోవాలి సార్. అంటే పని చేసిన వాడికి జీతం అనేది వాడి హక్కు సార్. సో అది సర్పంచ్ పంచాయతీ సెక్రటరీనో డిలే చేయడం వల్ల వాళ్ళకి ఆ హక్కు అనేది వెళ్ళిపోతుంది. గ్రామ శుభ్రతకి పనిచేసే వాళ్ళకి జీతాలు పడిపోతట్లే అంటే సార్ వీ హావ్ టు గివ్ దట్ శాలరీ సార్. అది బేసిక్స్. సర్పంచ్కి ఎన్నికైన వాళ్ళ కనీస బాధ్యత వాళ్ళది నిర్వర్తించినప్పుడు అది ఒక్క స్టేట్మెంట్ ఏదైనా ఒక నోటీస్ పంపించుకోవడం. ఒకవేళ వాళ్ళు ఖాతరు చేయకపోతే మేబీ దెన్ ద పవర్ విల్ బి షిఫ్టెడ్ టు సెక్రటరీ. అట్లా ఒక కరెక్షన్ సార్.